చాలా జాగ్రత్తగా కొంత సమయం దేవుని మాటలు మీరు ఆసక్తిగా వినాలని మనందరినీ కూడా ప్రభు పేరు ప్రతిమానుచున్నాము. దేవుడిచ్చినటువంటి యొక్క కాలంలో ప్రతి మనిషి కూడా దినదినము దేవుడిస్తున్నటువంటి జీవితాలను అనుభవిస్తూ దేవుడు ప్రతి మనిషిని కూడా ఎలా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలో అని తెలియజేసి మనుషులను ఈ లోకములకు పంపించి ఉన్నారు. ఈ లోకములకు వచ్చినటువంటి మనము మన యొక్క ఇష్టానుసారముగాను, మనకు ఆలోచనల పరంగాను, మన యొక్క దేవుడిచ్చినటువంటి యొక్క ఆయుర ఆరోగ్యములను మన కొరకు మనము ఖర్చు పెట్టుకుంటున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి ప్రస్తుత కాలంలో అపవాది తన కుయుక్తి చేత అనేకులను మోసము చేయించుండగా నేటి దినములు కూడా సత్యమనే మార్గంలో ప్రజలు రాకుండా, నీతి యథార్థత కలిగి జీవించకుండా అజ్ఞానములో ఉంటూ అసత్యానికి పాల్పడుతున్న జనవరివి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఇదిగో ఆకాశ పక్షులు చూడువు, విత్తవు, కొయ్యవు, కొట్లలో దాచుకొనవు, ఇదిగో అవి వడకవు, వాటి యొక్క వస్త్రముల గురించి కానీ వాటి ఏటి గురించి కూడా అవి చింతపడవు, కానీ ప్రతి దానిని కూడా పరలోకములో ఉన్న తండ్రి పోషించును అని చెబుతూ ఏమన్నాడంటే, మీరందరూ కూడా మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుడి, మీకు ఏది కావాలనో అప్పుడు అన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అన్నాడు. అయితే నేటి వరకు కూడా సర్వ సమాజంలో నీతిని, రాజ్యాన్ని వెతికే వాళ్ళు కరువైపోయారు. మరి దేన్ని ఎదుగుతున్నామంటే, వస్త్రములు ముఖ్యమా, శరీరము ముఖ్యమని బైబిల్ గ్రంథం చెప్తున్నారు. అదేవిధంగా ఆలోచించినప్పుడు మనం ముందుకు వెళుతుంటే, ఇదిగో ప్రాణము ముఖ్యమా, దేహము ముఖ్యమా అని అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఏది ప్రాముఖ్యమైంది? ప్రాణము ప్రాముఖ్యమైందా, దేహము ప్రాముఖ్యమైందా? దేహం అంటే శరీరం ప్రాముఖ్యమైందా, ప్రాణం ప్రాముఖ్యమైందా? కానీ ప్రాణముల గురించి ప్రయాసపడే వాళ్ళు లేరు, కానీ శరీరముల గురించి ప్రయాసపడే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అందుకని ప్రస్తుత కాలంలో కూడా ఈ క్రైస్తవ్యంలోని కూడా దొంగ బాబాలు లాంటి వాళ్ళు ప్రవేశించారు. నిన్నటి కాలంలో ఒక వార్తలో వచ్చినట్టు చెప్పినట్టు చూస్తే, ఒక వ్యక్తి దేవుని పరిచర్య చేస్తున్నానని చెప్పుకొని ఇంచుమించు 100 కోట్లు దాకా వసూలు చేసి ఒక మంచి గృహమును, ఒక మంచి ఒక ప్యాలెస్ నిర్మించుకొని అక్కడికి వస్తున్నటువంటి వాళ్ళ యొక్క మనుషులను లోపరుచుకొని వాళ్ళని బంధించి డబ్బులు వసూలు చేస్తున్నాడు అన్నట్టుగా ఒక మాట మనం చూడగానే అసలు సత్యమైంది ఏది, అసత్యమైంది ఏది? యేసు ప్రభు పేరు కూడా అడ్డం పెట్టుకొని భూమి మీద ఎంత నీచంగా దిగజారిపోతున్నారు మనుషులు అనిపించినప్పుడు, ఈ రోజులలో నిజము కూడా నమ్మటానికి అబద్ధంగానే ఉంది. అందుకని నీతిని, రాజ్యాన్ని వెతికే వాళ్ళు లేరు, పరలోక రాజ్యమును, ఆయన నీతిని ఎతికే వాళ్ళు లేరు. కానీ భూమి మీద ఉన్న 3 రోజులు 4 రోజులు ఏదో కాలక్షేపం కోసం యేసు ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళే ఎక్కువైపోయారు. మాయ మాటలతో కానీ, బోటకపలతో కానీ, మంత్రాలకు కానీ, అంతరాలకు కానీ నేటి దినములు కూడా క్రైస్తవులు లోపడుతున్నారంటే ఇంకా నీతి ఎక్కడ ఉన్నది చెప్పండి? నేటి దినములు కూడా మీరు అనొచ్చు, మంత్రాలు శక్తులు లేవు కదంటే ఊరు చెప్పారు లేవని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. మంత్రజ్ఞులు ఉన్నారు, మాయ చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మహత్కార్యములు చేస్తారని బైబిల్ చెప్తుంది. అదే కదా కొన్ని వారంలో మీకు ఒక మాట చెప్పాను, మీకు గుర్తుందో లేదు? నేను చెప్పాను అంతే. ఆ మాట మనం చెప్పినప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్పాను. ఎవరు అవుతాడు? గారడీ విద్య చేసేటువంటి సీమోను. గారడీ అంటే గారడీలు ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను. అతను ఏ పేరు పెట్టుకున్నాడు? దేవుని మహాశక్తి అనే పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇలాంటి అద్భుతాలు చెప్తే జనాలు అతను ఏం చేశారు? దేవుళ్ళుగా, దేవతలుగా పూజించడం ప్రారంభిస్తున్నారు. కాబట్టి అతనికి దేవుని పనిలో ఏమి లేదంట,
దేవుని పనిలో ఏమి లేదని చెప్పాడు మీకు? ఇంకా ఈ పనిలో నీకు చదవండి అన్నమాట. ఎక్కడుందో అసలు గుర్తుందని చదవండి. నీకు పాలు పంపులు లేవు. పాలు పంపులు అంటే పాలు పంపులు అంటమ్మా. పాలు పంపులు అంటే భాగము లేదు. ఇప్పుడు దేవుని పనిలో మనకేముంటుందని బైబిల్ చెప్తుంది? పాలి భాగస్తులు అవుతాము. పాలి భాగస్తులు కావాలంటే ఎలా ఉండాలో అనేది నేను మీకు తెలియజేస్తానని చెప్పాను. అందుకని మీకు మొదటగా హెచ్చరించాను. నేటి దినములు కూడా దేవుని పనిలో పాలి భాగస్తులు అనేటువంటి ఆలోచన ఎవరికీ లేదు. మనం అంటెల్లో పాలి భాగస్తులు అవ్వాలనుకుంటాం, కానీ దేవుని పనిలో మనం పాలి భాగస్తులుగా ఉండలేక నేటి దినాల వరకు కూడా ఏదో చెయ్యాలి కాబట్టి పని చేస్తున్నాము, రావాలి కాబట్టి ప్రార్థనకు వస్తున్నారు, వినాలి కాబట్టి వాక్యం వింటున్నాము, కానీ దీనిలో మనము కూడా పాలి భాగస్తులు కావాలి, దీనిలో మనము కూడా ఏదో ఒక బాధ్యత కలిగి జీవించాలనేటువంటి వాళ్ళకు ఈ రోజు వరకు కూడా అర్థం కాకుండా ఉన్నది. అందుకనే మనకు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక విషయాన్ని మీకు తెలియజేసి నేను ముందుకు కొనసాగుతాను. కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో సగంలో నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు చదవండి. నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు వినండి. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలి భాగస్థుల మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాము. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మాట్లాడేటువంటి ఒక మాట ఏంటంటే, ఈ అన్ని చదివించాను కానీ దీనిలో ఒక మాట కూడా ఒక ప్రాముఖ్యమైన మాట. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనం ఏం కావాలంట? పాలివారము. స్వాస్థ్యము అంటే స్వాస్థ్యము ఆస్తి, భూభాగాన్ని కానీ ఇప్పుడు చాలా మంది అంటారు చూడండి, ఏదైనా మనం ఇచ్చినటువంటి పితరులు ఇచ్చినటువంటి ఆస్తిని కానీ దీన్ని ఏమంటారంటే స్వాస్థ్యం, ఇది నా స్వాస్థ్యము. ఇప్పుడు తేజోవాసులైనటువంటి పరిశుద్ధులకి ఏముందంట? స్వాస్థ్యం. ఎక్కడుంది ఆ స్వాస్థ్యం? పరలోకంలో వాళ్ళకు ఒక స్వాస్థ్యం ఉంది. ఆ స్వాస్థ్యంలో మనము కూడా ఏమి కావాలంటుంది బైబిల్? పాలివారము కావాలి, పాలి భాగస్థులకు కావాలి. పాలి భాగస్థులు అంటే మీకు బాగా అర్థం కావడానికి చెప్తాను చూడండి. ఎప్పుడైనా ఎవరికైనా మనము అర్థం కావడానికి ఏదైనా ఒక కోడిని కానీ లేకపోతే దేనైనా కానీ ఎదుటి వాళ్ళకి ఏం చేస్తాం? వేరే వీటిలో పాలికేస్తున్నాం అంట. పాలికేసినప్పుడు ఎలా ఉంటుంది ఆ పద్ధతి? కోడి మాత్రం వాళ్ళది, వచ్చిన పిల్లలు మాత్రం సరిసగం. పిల్లలలో భాగము, కోడిలో భాగం కాదు, పిల్లలలో భాగము. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క పనిలో మనము కూడా ఏం కావాలంటుంది బైబిల్?
పాడివారం కావాలి. పాడివారం కావటం అంటే ఏంటంటే, నీవు చేసిన ఈ పని వలన, నువ్వు కష్టపడ్డ దీని వలన ఎన్ని ఆత్మలైతే ఒక దైవజనుడు సంపాదిస్తాడో ఆ ఆత్మలలో నీకేమవుతుందంట? పాడివారు అవుతావు. ఆత్మలలో పాడివారు అవుతావు. ఉదాహరణకు మీరు ఒక పని జరిగిస్తున్నప్పుడు, సువార్త సేవ కొరకు ఉన్నప్పుడు, మీరు మీ చేతనైనటువంటి సహాయం కానీ, మీరు మీ చేతనైనటువంటి పని కానీ, మీరు మీ చేతనైనది చేసినప్పుడు మీరు ఆ పనిలో ఏమవుతారంట? పాడి భాగస్థులు. ఇప్పుడు ఈ పాడి భాగస్థులు ఎందుకు అవ్వాలంటే, పరిశుద్ధుల స్వాస్థ్యములో పాడి భాగస్థులు అవడం అంటే, పరిశుద్ధులకు దేవుడు ఏమి నిర్ణయించాడని చెప్పాను? పరలోకము. అంటే మీకు అర్థం కావడానికి చెప్తాను, ఏం నిర్ణయించాడు? పరలోకము. ఇప్పుడు మనము దేని కొరకు ప్రయాసపడాలి? పరలోకం కొరకు మనం ప్రయాసపడాలి, భూలోకం కొరకు కాదు. ఎందుకంటే భూలోకం కొరకు నువ్వు ప్రయాసపడితే నీ జీవితం ఎలా ఉంటుందో రేపు చెప్తాను. ఎందుకంటే భూలోకం కొరకు చెప్పుకునే విషయం కాదు ఇది, ఇప్పుడు పరలోకం కొరకు నేను చెప్తున్నాను. కాబట్టి పరిశుద్ధులకు ఒక స్వాస్థ్యం ఇచ్చాడు. ఆ స్వాస్థ్య భాగం దేవుడు ఎక్కడ సిద్ధం చేశాడు? అపోస్తులు 12 మందికి చెబుతూ, ఇదిగో మీ 12 మందికి 12 సింహాసనాలు ఇస్తున్నాడు. ఆ 12 సింహాసనాల మీద మీరు కూర్చొని భూలోకములో ఉన్నటువంటి 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుతారు అన్నాడు. ఇది స్వాస్థ్యం. వాళ్ళ స్వాస్థ్యాన్ని ఎవరు కూడా తీర్చుకోవడానికి అవకాశం లేదు. నీకు ఇచ్చిన స్వాస్థ్యం నీదే, నీ స్వాస్థ్యాన్ని నువ్వే పొందుకున్నావు. అయితే ఈ స్వాస్థ్యానికి ఈరోజు నువ్వు నేను ఏమి కావాలంటుంది బైబిల్? హక్కుదారులు, పాడి భాగస్తులు కావాలి. పాడి భాగస్తులు కావాలంటే, ఇప్పుడు నా తండ్రికి ఒక ఆస్తి ఉందనుకోండి, ఆ ఆస్తి నాకు సంపద కావాలంటే నేనేం చేయాలి తెలుసా? దాన్ని నా తండ్రికి నేనేమై ఉండాలి? వారసుడునై ఉండాలి, కుమారుడై ఉండాలి. ఇప్పుడు కుమారుడు కాకుండా, కుమారుడు కాకుండా ఎలాగ మనం మళ్ళా ఆ యొక్క ఆస్తిని పొందుకుంటాం చెప్పండి? కుమారుడు కాకుండా ఆస్తిని పొందుకోవడానికి అవకాశం ఏమన్నా ఉందా? దత్తతి అంటారు. ఏమంటారు తెలుసా? దత్తతి అంటే, దత్తత అంటే మనకు అతనికి పిల్లలు లేరు కనుక నా ఆస్తి వ్యర్థముగా పోకూడదు కనుక నేను నాకు ఒక వారసుని తీసుకుంటున్నానని అర్థం. కాబట్టి ఈ వారంలో మీకు నేను చెప్పినట్టుగా, శనివారం నైట్ మీకు చెప్పినట్టుగా, దేవుడు మనకి ఏమి ఇచ్చాడంట? దేవుడు ఏమి ఇచ్చాడని చెప్పాను? పిరికితనము కలిగిన ఆత్మను ఇయ్యలేదు కానీ, శనివారం చెప్పింది గుర్తుందా మీకు? భయం గురించి చెప్పాను. పిరికితనము చెప్పుకొచ్చిన ఆత్మను ఇవ్వలేదు కానీ మరి ఆత్మని ఇచ్చాడంట? ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను, దత్తపుత్ర ఆత్మను. దత్తపుత్ర ఆత్మను మనము దత్తపుత్రులను కావాలని దేవుడు తన యొక్క ఆత్మను మనకు స్వాస్థ్యముగా ఇచ్చి ఆత్మ ద్వారా మనం ఏం చేశారంట? దత్తత తీసుకున్నాడు. ఎలా దత్తత తీసుకున్నాడంటే, బైబిల్ గ్రంథంలోనికి మీరు చాలా చక్కగా ఇది చూస్తే, గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే, అమ్మ చదవద్దు నేను చెప్తాను, ఇప్పుడు సబ్జెక్ట్ కోసం చెప్తున్నాను. గలతీయులకు రాసిన పత్రికలోనికి వెళితే ఆ సంతానము క్రీస్తే. కాబట్టి క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనందరము కూడా యేసుక్రీస్తును ధరించుకున్నాము గనుక యేసుక్రీస్తు ద్వారా అబ్రహాముకి ఏమయ్యాము? వారసులము, కుమారులము, కుమార్తెలము అయ్యాము. కాబట్టి ఏ విధంగా అయితే నువ్వు కుమారుడివి, కుమార్తె అయ్యావు, ఇప్పుడు వాగ్దానములలో నీకేమని చెప్పాను? పాలు పంపులు ఉన్నవి. కాబట్టి వాగ్దానం నీకేమున్నవి? పాలు పంపులు ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు రక్తంలో బాప్తిస్మం తీసుకున్నావో, ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డావో, ఎప్పుడైతే నువ్వు పాపమనే లోకంలో నుంచి విమోచించబడి యేసుక్రీస్తులోనికి వచ్చావో, అప్పుడు నీవు కుమారుడు అయిపోయావు. కేవలము నీళ్ళలో మునిగినంత మాత్రానే బాప్తిస్మం కాదు, కడగబడాలి. ఏమి కడగబడాలి? ఏమి కడగబడాలి? ఇంకా ఏమి కడగబడాలి? పాతది గతించను, సమస్తము నూతనమైనను. పాతవి కడగబడాలి. పాత ఆలోచనలు కానీ, పాత తలంపులు కానీ, పాత కోరికలు కానీ, పాత పద్ధతుల్లో ఉండకూడదు. ఈ రోజు నేటి దినం వరకు చాలా మందిలో పాత పద్ధతులే ఉన్నాయి. నేటి దినం వరకు చాలా మందిలో పాత ఆలోచనలే, పాత కోరికలే, పాత బుద్ధులే, పాత స్వభావాలే ఉన్నాయి. అందుకే వీళ్ళు నేటికి మారల. పాతయి. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, బాగా నుంచి ఆలోచించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుదాం. మా జాగ్రత్తగా ఉండండి. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాడివారై ఉండొద్దు. ఎట్టి వారితో, ఎలాంటి వారితో పాడివారై ఉండొద్దు? పైకి పోతే బాగా చక్కగా చెప్తున్నాడు. 4వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుకుందాం. ఏం చెప్తున్నాడు చూడండి. అక్కడ కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను గాని బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. బాగానండి. ఏంటంట? బూతు మాటలైనను, ఏంటమ్మా? బూతు మాటలైనను, సరసోక్తులైనను, పోకిరి మాటలైనను మీ నోటిలో నుంచి రాకూడదు. ఇవి ఇంకా వస్తున్నాయంటే నీవు ఏమి కావాలి? నీకు లోకములో ఉన్న వాళ్ళతో పాలిపంపులు ఉన్నాయి. అప్పుడప్పుడు కొందరితో మనం తమాషగా నవ్వులాటగా భలే మాట్లాడుతుంటాం. అంత అవసరం ఏంటి నీకు? బాప్తిసం పొందుకున్న తర్వాత అంతగాను వాళ్ళతో సరసోక్తులు అంటే ఏంటమ్మా? శత్రుగా నవ్వులాడుకుంటారు. నవ్వుకోవడానికి చాలా మంది కూడా ఇలా నవ్వుకోవడానికి మాట్లాడుకొని చివరికి తన జీవితాలను దేనికి బానిస చేశారు? దేవునికి బానిస చేశారు. అపవాది యొక్క క్రియలలో పాలుపంపులు పొందుకున్నారు. అపవాది యొక్క మాటల్లో పాలుపంపులు పొందుకున్నారు. నీకు ఆ సరస్వక్తులలో నీకు తెలియకుండానే నీ నోటిలో నుంచి ఏమవుతుందని చెప్తుంది బైబిల్. బూతులు. నవ్వుకుంటూ చెల్లేని మాట వస్తుంది. అప్పుడు నీకు ఆ మాట కూడా ఎలా అనిపిస్తుంది? అది ఎలా అనిపిస్తుంది? ఇది తప్పు కాదులే, నువ్వు మాట్లాడే మాట ఇది తప్పు కాదులే, ఈ మాట మాట్లాడితే తప్పేమి లేదులే, ఇలా వద్దులు అన్నట్టుగా నువ్వు అనుకుంటావు. అప్పుడు నీకు తెలియకుండానే నీ మనసులో సంతోషాన్ని ఎత్తుకుంటున్నావు. దేంట్లో సంతోషాన్ని? పోకిరి మాటల్లోను, సరసోక్తులలోను, నవ్వు మాటల్లోను, జోడు మాటల్లోను, ఎంటర్టైన్మెంట్లోను సంతోషం వెతుకుతున్నావు. కానీ ఈ సంతోషం వెతికినప్పుడు నీకు వీళ్ళల్లో ఏమన్నదంటుంది బైబిల్. తర్వాత మాట కూడా చదువుతామా. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహాధికుడైనను, లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీరు తెలియను. నేనంట సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఇప్పుడు బాగా ఆలోచించండి. ఇక్కడ క్రీస్తు యొక్క రాజ్యానికి నువ్వేం కాదంట? హక్కుదారుడివి. ఎందుకు కాబట్టి వీళ్ళతో నీకేముండకూడదమ్మా? పాలు పంపులు అంటే వాటిల్లో నువ్వు పాలు భాగస్తులు కాకూడదు. ఎందుకు కాకూడదు అంటే ఇప్పుడు 11 వచ్చి ఒకసారి చదువుదాం. 11 చదవండమ్మా. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. నిష్ఫలమైన అంధకార క్రియలు. నిష్ఫలం అంటే నిష్ఫలము, ఫలము లేని క్రియలు. వీటి వల్ల నీకు ఫలాలు వస్తాయా? రావు. ఫలము అంటే ఏంటి? ఇప్పుడు చెప్పాలి. ఫలము అంటే ఆత్మ, ఒక కాయ. అంజూరపు చెట్టు దగ్గరికి యేసుక్రీస్తు వారు వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఒక్క ఫలమైనను, అప్పుడప్పుడు మనం పాట పాడుకుంటాడు, 3 ఏళ్ళు వెతకినా దొరకలేదు ఒక ఫలమైనను. ఒక చెట్టు నాటినప్పుడు ఆ చెట్టులో కాయలు దొరుకుతాయని 3 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఒక కాయైనా దొరకనప్పుడు ఏం చేశాడు తెలుసా? ఈ భూమి వేళ
వ్యర్థమైపోయింది. ఈ చెట్టుని తీసేసి ఇంకో చెట్టు నాటుదాం అన్నప్పుడు 1 సంవత్సరం గడువు ఇవ్వమని యేసుప్రభు అడిగినట్టుగా ఒక మాట ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ ఫలాలు అంటే ఆత్మలు సంపాదన లేని క్రియలలో మీరు పాలుభాగస్తులై ఉండొద్దు. ఆత్మలకు రావు. ఇలా మాటలు మాట్లాడుకోవటం వల్ల, ఇలా ఎంటర్టైన్మెంట్ చేసుకోవటం వల్ల, ఇలాంటి బూతు మాటలు మాట్లాడటం వల్ల నువ్వు ఏదైనా సంపాదించగలవా? అయితే ఇప్పుడు ఏం చేయమంటుంది బైబిల్ తెలుసా? బాగా గమనించి ఆలోచించండి. ఇప్పుడు నువ్వు ఆత్మలను సంపాదించాలంటే నిష్ఫలమైన అంధకార క్రియలలో నీకేముండకూడదు? పాలు పంపులు ఉండకూడదు. మరి దేనిలో మనకు పాలు పంపులు ఉండాలనేది బైబిల్ బాగా చెప్తుంది. బాగా గమనించండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక బాగా వినాలి, కొద్ది నిమిషాలు అన్నది జాగ్రత్తగా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుతాం. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనపూర్వకముగా మేము వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమ మటుకు తామే ఇచ్చురని మీకు సాక్ష్యము చెప్పుచున్నాను. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘములకు ఏమని రాస్తున్నారంటే, ఇక్కడ చెప్పేటువంటి ఒక విషయాన్ని మనం బాగా గమనించి ఆలోచిస్తే, ఈ కృప విషయములోను అన్నారు. అదొక కృప. ఏంటి ఆ కృప అనేది మీకు చెప్పాను, మీకు చాలాసార్లు చెప్పాను ఆ కృప విషయంలో. కాబట్టి ఈ కృప గురించి మాట్లాడినప్పుడు, దీని గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ ఏం చేశారంటే, పరిశుద్ధుల కొరకైన పరిచర్య. పరిచర్య ఎవరి కొరకంట? ఎవరి కొరకు పరిచర్య చేయాలి? పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయాలి, పనికి మానవుల కోసం కాదు. పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయాలి, పనికి మానవుల కోసం చేస్తారా? ఈరోజు పనికి మానవుల కోసం పరిచర్య చేసే వాళ్ళు ఎక్కువైపోయారు, పరిశుద్ధుల కొరకు పరిచర్య చేసే వాళ్ళు తక్కువైపోయారు. ఎలా ఉన్నదంటే, నిన్న మనం చెప్పినట్టుగా మాట్లాడినట్టుగా ఆ యొక్క దైవజనుడైనటువంటి ఆ యొక్క ఇంట్లో ఒకళ్ళు వచ్చంట అంట్లు దోమాలంట, ఒకళ్ళు వచ్చంట బట్టలు ఉతకాలంట, ఒకళ్ళు వచ్చంట ఆయన కాళ్ళు పట్టాలంట, ఒకళ్ళు వచ్చంట ఆయన చేయాలంట. చేసేది పనికి మాలిన పని. మళ్ళీ వీటికి పరిచర్య చేయడం జనాలు నాకు అర్థం కాదు. వీడు పరిచర్య ఇప్పుడు పరిశుద్ధులు చేయ తప్పలేదు. యేసు ప్రభు వారు పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిచర్య చేశారు. ఎవరు చేశారు యేసు ప్రభు పరిచర్య? చాలా మంది చేశారు. వాళ్ళలో ఒక వ్యక్తి గురించి మీకు చెప్పాను. ఎవరు? ఒక స్త్రీ చేసింది. ఏం చేసింది? ఒక అత్తర తీసుకొచ్చింది, తన అత్తర తీసుకొచ్చి ఆయన మీద పోసింది, ఆయన యొక్క తల మీద పోసింది, తన కన్నీళ్లతో పాదం కలుగుతుంది, తన పురులతో పాదాలు తుడుచుకుంటూ ఆయనను బతిమలాడుకుంటూ ఆయన పరిచయం చేస్తున్నప్పుడు చూసే వాళ్ళందరికీ ఇబ్బందికరంగా ఉంది. యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఆమెను చెయ్యనియండి. పరిశుద్ధులకు పరిచయం చేశారు కాబట్టి ఆమె గురించి ఏం రాయబడింది తెలుసా? బైబిల్ గ్రంథంలో ఏం రాయబడింది? ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడినో అక్కడ ఏమ గురించి ప్రకటించాలి. ఎందుకంటే ఏమో పరిశుద్ధులను పరిచయం చేసింది, పనికిరాణాలను పరిచయం చేయాల. కాబట్టి సంఘములకు పౌలు గారు ఏం మాట్లాడుతున్నారంటే, మీరు దేనిలో పాలిభాగస్తులు ఉండాలి? పరిశుద్ధులు కొరకైన పరిచర్య. పరిశుద్ధులు కొరకైన పరిచర్య. పరిశుద్ధుల కొరకు పరిచర్య అంటే పరిశుద్ధముగా పరిశుద్ధులైన వారిని సంపాదించుడు కొరకు, పరిశుద్ధులైన వారిని రక్షించుడు కొరకు, పరిశుద్ధులైన వారిని కాపాడుడు కొరకు, దేవుని రాజ్యం కొరకు అనేక మందిని తీసుకురావడం కొరకు, దేవుని రాజ్య సువార్త కొరకు, దేవునిలోనికి అనేక మందిని ఏర్పరచడం కొరకు పరిచర్యలో మీరు పాలి భాగస్తులై ఉండాలి. ఇప్పుడు దేవుని రాజ్యంలో ఆ పరిచర్య చేసినప్పుడు ఒక ఇద్దరు మారారనుకోండి, ఆ వచ్చిన వాళ్ళలో నీకేముంటుంది అంటుంది బైబిల్? భాగము. అది నీకు పరలోకంలో ఉంటుంది. ఈ లోకంలో నువ్వు ఏం చేసినా పరలోకంలో ఉండదు. ఈ యొక్క పరిశుద్ధుల కొరకు పరిచర్య చేసినప్పుడు ఎంతమంది ఎన్ని ఆత్మలైతే దేవుని రాజ్యానికి వస్తాయో, ఆత్మలు రావాలి రాజ్యానికి. ఆత్మలు బాప్తిసం పొందిన వాళ్ళందరూ రాజ్యానికి రారమ్మా. మళ్ళీ పచ్చిగా చెప్తున్నాను, ఎందుకంటే గారడీ విద్య చేసేటువంటి సీమోను బాప్తిసం పొందాడా పొందలేడా? నమ్మి పొందాడా నమ్మకుండా పొందాడా? నమ్మిపోయాడు కదా. నమ్మిపోయాడు కాబట్టి నమ్మిన కొద్ది కాలానికి మనిషి ఏమైంది? ఇంకా మనిషి ఏమైంది?
చెడిపోయిందే రాయబడింది. చెడిపోయింది మనిషే మనసు చెడిపోయింది. చెడిపోయిన మనసు కలిగితే ఏమన్నాడు తెలుసా? ఈ లోకంలో పేరు కావాలి, లోకములో ప్రఖ్యాతి కావాలి, లోకములో గొప్పలు కావాలి, లోకములో మహిమలు కావాలి, లోకములో నన్ను జనాలు గొప్పగా పొగడాలనుకున్నాడు కాబట్టి ద్రవ్యం పెట్టి వరాన్ని కొనుక్కోవాలనుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ బైబిల్ మనకేం చెప్తున్నాడంటే, ఈ లోకంలో మనకు ఆస్తులు వద్దు, ఈ లోకంలో మనకు ఐశ్వర్యాలు వద్దు, ఈ లోకంలో మనకు వద్దు. మీరు ఎక్కడ ఏమి కావాలంటే తెలుసా? పరిశుద్ధుల కొరకైన పరిచర్యలు మీకు పాలి భాగస్తులు అవ్వాలి. ఎంతవరకు మనం పాలి భాగస్తులు అవుతున్నాము? ఏంటంటే పరిశుద్ధుల కొరకైన పరిచర్య ఎలా ఉంటుందంటే, అదే యొక్క చూడండి భాగం గమనించండి. అదే 8వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదువుతాం. తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాడివాడు, మీ విషయములో నా జత పనివాడై ఉన్నాడని మన సహోదరులు ఎవరును అడిగిన ఎడల వారు సంఘముల దూతలని క్రీస్తు మహిమై ఉన్నారని నేను చెప్పుచున్నాను. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదయ్యు. మీ ప్రేమ ఎలా ఉండాలంట? ఎలా ఉండాలక్క ప్రేమ? యథార్థత అంటే యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడేటప్పుడు యేసుక్రీస్తు వారికి ఒక పేరు పెట్టారు. ఏ పేరు? యేసుక్రీస్తులో మాటల్లో తప్పులు కనిపెట్టాలని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా నువ్వు మోమాటం లేనివాడువని, యథార్థ పరుడువని మేము నమ్ముతున్నాం కనుక నీ దగ్గరికి వచ్చి ఒక మాట అడుగుతున్నాం. కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా? అని న్యాయము కాదని అడిగారు. ఇప్పుడు న్యాయం అంటేనేమో ఏంటి ఒక రకంగా ఉంటుంది, న్యాయం కాదంటేనేమో కైసరు అధికారి కదా, అతను జైలు వేస్తారు. ఏదో రకంగా తప్పు పట్టాలని చూస్తున్నారు జనాలు. ఈ రోజు జనాలు భూమి మీద ఎలా ఉన్నారు తెలుసా? సంఘాలలో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఎదుటి వాళ్ళని మాయ మాటల్లో నుంచి పెట్టి ఏదో రకంగా తప్పు పట్టాలని చూసేవాళ్ళు. ఎలాంటి తప్పులు అంటే, ఇప్పుడు ఏమంటారు తెలుసు, చాలా మంది వచ్చి అంటారు, నేను మంచా వాడు మంచా. మరిసిపోయి నువ్వు మంచి అన్నానా, వాళ్ళ దగ్గర పోయి నన్ను మంచోడు అన్నాడు, నువ్వు మంచిదని కదా అన్నారు. మరిసిపోయి వాళ్ళని మంచి అన్నానా, అమ్మ వాళ్ళు మంచోళ్ళు అన్నారు, నన్ను మంచిది కాదన్నారు. ఈ తలకాయ మనకెందుకు? ఇప్పుడు అట్లే ఉండదు కదా, నన్ను మంచి అన్నారు వాళ్ళని మంచి అనలేదు. ఇప్పుడు మనమేం చెప్పాలి? జ్ఞానం కలిగిన వాడు ఏం చెప్పాలి? ఎవరి క్రియల ప్రతిఫలం ఆడుకుంటుంది అంతే. నువ్వు చేసేది నిన్ను మంచి అనిపోతుంది, నువ్వు చేసేది నిన్ను మంచి అనిపోతుంది. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, అయ్యా ఈ ఒక దేనారం అంటే డబ్బులు తీసుకురామన్నాడు. డబ్బులు తీసుకొస్తే దీని మీద ఉన్న బొమ్మ రాత ఎవరిదంటే, ఈ బొమ్మ ఈ రాత కైసరివి అన్నాడు. అయితే కైసరికి దేవునికి అంటే ఎక్కడ కూడా తప్పు దొరకట్లేదు. ఈరోజు మీరు కూడా దేవుని దగ్గరికి వస్తుంటే మిమ్మల్ని కూడా ఎరగాడ పెట్టాలని అనేక మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మీరేమనుకుంటారంటే ఏం చెప్పాలో అర్థం కాక ఎక్కడైనా ఏదైనా పొరపాటు మాట్లాడారా జరిగిపోయినట్టు దొంగ. పొరపాటు మాట్లాడితే మనం ఇరికిచ్చేస్తారు. కాబట్టి ఇక్కడ మీ ప్రేమ ఎవరి పక్షంలో కూడా ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. యథార్థమైందంటే ఈ ప్రేమలో స్వార్థం ఉండదు. ఈరోజు స్వార్థమైన ప్రేమ భూమి మీద ఎక్కువైపోయింది. స్వార్థమైన ప్రేమ అంటే పులివారం మీరు చెప్పినట్టుగా సీమోను ఫిలిప్పుని వెంబడించాడు. దేనికి వెంబడించాడు? దేనికి వెంబడించాడు? ఇంకా ఆయన దగ్గర ఉంటే నాకు మంచి పేరు అవుతుంది. అంతేగాని నేను ఆయన వారానికి రాని తర్వాత సంగతులు. ఇప్పుడు ఏళ్ళతో ఉంటే నన్ను కూడా అట్టేటోళ్ళు అనుకుంటారు. యాడికి కూడా కూడా ఇప్పుడు ఎక్కడ వేసినా కూడా బంగారమే బొగ్గు. నువ్వు బంగారంతో కలిసినంత మాత్రం బొగ్గు బంగారం అవుతాక మనమేమంటారు? చాలా మంది ఏమంటారంటే, నేను గుంపులో పోయినగా పోతా అంటే నేను కూడా కలిపేస్తానంటే ఇదేమన్నా లోక సంబంధమైన పని అనుకున్నారా? 10 మందిలో పనికి పోతే నాకేం కష్టమే ఉండదంటే చాలా మంది పోతారు. కానీ దేవుడి పని ఎక్కడే తెలుసా? ఎక్కడున్నా నీ విలువ నీదే. నువ్వు 1000 మందిలో ఉన్నా, 1,00,000 మందిలో ఉన్నా, 1,00,00,000 మందిలో ఉన్నా నీ విలువ నీదే. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? మీ ప్రేమ దేవునిలో ఉన్నారు కాబట్టి యథార్థమైనదిగా ఉండాలి.
మీ ప్రేమ యథార్థమైనది ఉండాలి. అందుకని ఆయన ఏమన్నాడు తెలుసా? ఇక్కడ ఏమంటున్నా అదే మాట్లాడుతున్నాడు. తీతు ఎవరని మీరు అడిగితే అతడు నా యొక్క ఏమంటున్నాడు? అతడు నా పాలివాడు. అంటే నా పాలివాడు. దేవుడు నాకు అప్పగించే నీ పనిలో అతడు ఏంటి? పాలి భాగస్థుడు. కాబట్టి ఇక్కడ మనం కూడా చాలా చాలా ఆలోచించినప్పుడు, గమనించినప్పుడు ప్రతి వాడు కూడా తన దేవుడు తనకు అప్పగించిన పనిలో పాలి భాగస్థులుగా ఉండాలి. ఎలా అంటే బాగా ఆలోచించండి. గలతీయులకు రాసినటువంటి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుదాం. 9వ అధ్యాయము మధ్య నుంచి నేను చదువుతాను, చూడండి. వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహించబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవాలని చెప్పి తమతో పాలువార మగుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చేది. తమతో మమ్మల్ని ఏం చేసుకుంటున్నారు? వీళ్ళు పాలువారు చేసుకుంటారు. ఎవరితో? కేఫా, యోహాను, యాకోబు. అంటే కేఫా అంటే పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళు సంఘానికి ఎలా ఉన్నారంట అమ్మా? స్తంభములు. స్తంభములు అంటే తెలుసుగా, స్తంభము లేకపోయింది అనుకోండి ఒక ఇంటికి, ఆ ఇల్లు ఏమైపోద్ది? పడిపోద్ది. సంఘానికి స్తంభములుగా ఉన్నటువంటి పేతురు, యోహాను, యాకోబు మమ్మల్ని పిలిచి మమ్మల్ని కూడా ఏం చేశారు తెలుసా? మీరు కూడా ఈ పనిలో పాడి భాగస్థులు అవ్వండి. ఎందుకన్నారు వాళ్ళు? ఆ పనిలో పాడి భాగస్థులు ఎందుకన్నారంటే పౌలు చేసే పనిని చూసి, పౌలు కష్టాన్ని చూసి, పౌలు చేసినటువంటి పరిస్థితులను చూసి నిజంగా దేవుడే నిన్ను పంపించాడు కనుక నువ్వు కూడా ఈ పనిలో పాడి భాగస్థులే. ఇప్పుడు మనము కూడా ఈ దేవుని సువార్తలు పాడి భాగస్థులుగా కాదా? పాడి భాగస్థులు అంటే ఏం చేయాలంటే మాసిదోనియాలో ఉన్నవారు, అకయాలో ఉన్నవారు వారికి కలిగిన దానిని దేని కొరకు ఖర్చు పెట్టారని చెప్పాను నేను. అది దేని కొరకు? ఇంకా దేని కొరకు? పరిశుద్ధుల పరిచర్య కొరకు. అర్థమైందా? పరిశుద్ధుల పరిచర్య కొరకు, సువార్త కొరకు. సువార్త కొరకు అంటే సువార్త అంటే ఏంటిది? సువార్త అంటే ఏంటి? మంచి వార్త. అంటే ఏంటి మంచి వార్త? బాగా గమనించండి. మంచి వార్త అంటే సువార్త అంటే ఇప్పుడు భూమి మీద మొత్తం సువార్త. యాళ్ళకుండా సువార్త యాళ్ళకుండా చెప్పండి. ఇదిగో 66 గ్రంథాల పుస్తకమైనటువంటిది 250 రూపాయలు ఇక్కడ దొరుకుతుంది. ప్రతి ఒక్కటి పట్టుకొని తిరుగుతున్నాడు. అన్ని సువార్తగా కాదు. మీరు అన్నారు కాదు, మీరు అన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఉత్తమమైన వాటిని గురించి ప్రకటించు వారు పాదములు ఎంతో సుందరములు. దేని ప్రకటించేది? ఉత్తమమైనది ప్రకటించాలి. ఒట్టొట్టిది ప్రకటించకూడదు. ఒట్టొట్టిది అంటే ఏమూడదు మీకు తర్వాత చెప్తాను. ఒట్టొట్టిది మామూలు భూమి మీద ఒట్టొట్టి దానికి విలువ ఉంది, ఉత్తమమైన దానికి విలువ లేదు. ఎందుకంటే ఉత్తమమైనది ప్రకటిస్తే భూమి మీద మనుషులకి ఏమవుతాయక్క? ఏమవుతుందమ్మా? ఎవరు మెచ్చుకోరు, అందరూ తిడతారు, ఎవరు పొగరు. యథార్థమైన ప్రేమ అంటే నిన్ను ప్రేమించినట్టే వాళ్ళని కూడా ప్రేమించను. ఒప్పుకుంటావా? నేను మన మనిషిని కాబట్టి నన్ను ఒక రామ్ ప్రత్యేకంగా చూడు, వాళ్ళని కొద్దిగా చూసి చూడట్టు పోవాలి అని అంటాము. కానీ అందరినీ ఒకలాగా ప్రేమించమంటున్నాడు కదా పౌలు గారు. ఎలా కుదురుద్ది? దేవుడు అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నారు తెలుసా? పరిశుద్ధుల కొరకు పరిచర్యలు, కానీ పరిశుద్ధుల కొరకు చేసేది కాదు, ఆత్మల సంపాదన కొరకు చేసే పరిచర్యలు ఏం కావాలంట? పాడి భాగస్థులు అవ్వాలి. ఎలాగంటే బాగా గమనించి ఆలోచించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం జాగ్రత్తగా చదువుకుందాం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమున కూర్చిన మర్మమును మనకు తెలియచేసి మనము సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు మనకు ఏమి కలగాలంట?
సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు అన్నాడు. అంటే ఎలాంటి జ్ఞానం కావాలి మనకు? అరాకొర జ్ఞానం కలిగింది అనుకోండి, నువ్వేమవుతావక్క? మోసపోతావు. అరాకొర జ్ఞానం, అంతంత మాత్రం జ్ఞానం, మోసపోతాం. సంపూర్ణమైన జ్ఞానం కలగాలి. ఆ సంపూర్ణమైన జ్ఞానము నీకు కలిగితే దేవుని యొక్క స్వాస్థ్య భాగము కొరకు ప్రయాసపడతాం. ఎందుకంటే ఇదే ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఒక మాట మనకు రాయబడి ఉంది, చాలా చక్కగా రాయబడింది, చూద్దాం. 5వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 11వ వచనం ఒకసారి చూద్దాం, చూడండి. 11 అవసరం లేదు, 9వ కానీ. ఇప్పుడు బాగా నుంచి ఆలోచించండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోకి రండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుతాం. 3:11 చదువుతాం. బాగానండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడినై ఆయన పునరుత్థానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుటకు. దేంట్లో పాలి భాగస్థుడు కావాలంట మనము? ఆయన శ్రమలలో. ఇప్పుడు ఆయన మరణ విషయంలో సమాన అనుభవం అంటే ఆయన మరణించినప్పుడు ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు, మనం కూడా సమానం అంటే మనము కూడా చనిపోయి మళ్ళా అలా లేస్తామని. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు? దేంటిలో మనకు పాలి భాగస్థుడు కావాలంటే మనము శ్రమ. అంటే శ్రమ అంటే ఎన్ని రోజులు శ్రమ పడ్డావు దేవుని రాజ్యం కొరకు, దేవుని సువార్త కొరకు? ఎప్పుడైనా శ్రమ పడ్డారక్క? మా పాపం మీరు చాలా కష్టపడతారు. ఇప్పుడు మీ అంత శ్రమ పౌలు గారు కూడా పడి నాకు తెలుసు కదా. పాపం ఆయన ఇంత శ్రమ పడి ఎప్పుడు ఆయన మా ముందుగా పోయాడు. పాపం ఎంత శ్రమ వల్ల నిద్రను ఆపుకోలేక, దాన్ని కంట్రోల్ చేయలేక మీరు పడుతున్న బాధ మామూలుగా కదా. అంతెంత బాధ అనుకున్నారు. అప్పుడు ఈ బాధ మామూలు కాదు. ఎందుకంటే అంధకార క్రియల్లో మీకు ఇంకా పాలు పంపులు ఉన్నాయి. అందుకనే దీని గురించి ఆలోచన లేదు. ఏమన్నాడు? శ్రమలలో పాలువారు కావాలి మీరు. దేనిలో? శ్రమలలో. క్రైస్తవుడు అయితే ఏమవుతాయని చెప్తుంది బైబిల్? శ్రమలు. ఇప్పుడు శ్రమలు వస్తాయంటే ఎవరైనా ప్రార్థన కొత్తరా? ఎవరైనా ప్రార్థన కొత్తరా చెప్పండి. శ్రమలు వస్తాయంటే ప్రార్థనకు ఎవరైనా వస్తుందా? క్రైస్తవుడు అనే మాటకు అర్థం ఏంటంట? శ్రమ అని బైబిల్ చెప్తుంది. మీరు ప్రార్థనకు వస్తే మీకు శ్రమలు వస్తాయంటే ఎవరైనా ప్రార్థనకు వస్తారక్క? శ్రమలు పోగొట్టుకోవడానికి మేము ప్రార్థనకు వచ్చేది. శ్రమలు వస్తాయంటే అంటే ప్రార్థనకు వచ్చామన్నమాట. ఈ రోజులలో శ్రమను పోగొట్టుకోవడానికి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది కదా. బాధలు పోవాలని వచ్చేవాళ్ళు ఎక్కువ మంది, కష్టాలు పోవాలని వచ్చేవాళ్ళు ఎక్కువ మంది. అందుకనే అలాగనే వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు. ఎలాగంటే వాళ్ళ బాధలు తీసేస్తాడు అని చెప్తుంటే పాపం బాధలు పోతాయని వస్తున్నారు. వచ్చినంతకాలం బావు పాపం పోనియా. భూమి మీద మనిషి పుట్టిన తర్వాత ఈ శరీరం ఉన్నంతకాలం బాధలు ఉండాల్సిందే. ఎవరు చెప్పినా చెప్పకపోతే నేను చెప్తున్నాను, బైబిల్ చెప్తుంది. ఈ శరీరం ఉన్నంతకాలం నీకు కష్టాలు కన్నీళ్ళు ఉండాల్సిందే, రోగాలు రావాల్సిందే, పోవాల్సిందే. ఇంకా రోగాలు అసలు రాకుండా తడివవుతున్నా. జ్వరం వచ్చిందంటే ఆ టాబ్లెట్ వేసుకుంటే పోతే మళ్ళా వస్తుందని భయంతో మనం ఏదంటే జాగ్రత్తలు తీసుకుంటాం. అలా కాకుండా ఏమి రాదంటే అసలు అలిపోతున్నా. శరీరం ఉన్నంతకాలం. కానీ శ్రమలంటే సువార్త విషయంలో శ్రమ. నేను ఒట్టటి గురించి చెప్పట్లా, సువార్త విషయంలో దేవుని పనిలో మీకు శ్రమలు వస్తున్నాయా? వస్తే కొంచెం పాలి బాగుంది. పౌలుకి ఎలాంటి శ్రమలు వచ్చాయంట? తన రక్త సంబంధులే పౌలుని ఏం చేశారంట? కొట్టి చచ్చిపోయాడని అక్కడ పారేశారంట. కుక్కని ఏడ చచ్చిపోయినట్టు ఈజీలో తీర్చుకొని చచ్చిపోయాడన్నారు. అంటే ఇప్పుడు మనం కొట్టించుకోవాల్సిన పడ మీరు కొట్టించుకోవాల్సిన అవసరం లేదు. పౌలుకి ఈ సువార్త విషయంలో వచ్చిన శ్రమలు ఏంటంట? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మీకు చెప్పాను చాలాసార్లు. 24 వచనం 11:24 2 కొరింథీయులు 11:24
వెరివాని వలె మాట్లాడుతున్న వారా క్రీస్తు పరిచారకుల వెరివాని వలె మాట్లాడుతున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు మరీ విశేషముగా ప్రయాసపడితిని. అనేక పర్యాయములు సరసాల్లో ఉంటిని, అమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటిని. ఈదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తింటిని. ముమ్మారు బెత్తముతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి పగులు సముద్రంలో గడిపితిని. అనేక పర్యాయముల ప్రయాసముతోను, నదులనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపద. స్వజనుల వలన దొంగలు కొడితే ఇబ్బంది లేదు, పక్కనోళ్ళు కొడితే ఇబ్బంది లేదు, సరిగిపోతే ఇబ్బంది లేదు, కానీ స్వంత వాళ్ళే ఏం చేశారంట? ఆపదంటే ఏంటి? మరణం వాళ్ళ చేతులు, ఇంట్లో వాళ్ళే చంపాలని చూసినట్ట ప్రభు. మామూలు విషయం. ఇన్ని కష్టాలు ఎందుకు పడ్డాడంట? దేనికి పడ్డాడు ఇన్ని కష్టాలు? ఆయన ఆకలి దప్పులతోను, దిగంబరత్వంతోను, ఉపవాసంతోను, చలితోను, జాగ్రత్తతో అన్ని రాయబడింది. ఇన్ని కష్టాలు దేనికి పడ్డాడు? పరిశుద్ధుల స్వాస్థ్యంలో నాకు కొద్దిగా భాగం కావాలని ఆయన ఆశ. ఇప్పుడు మనం కూడా దేనికి మీరు ప్రార్థనకు వచ్చింది? పరలోకంలో ఒక స్వాస్థ్యం కావాలనేనా, లేకపోతే దేనికన్నా వచ్చారా? దేనికన్నా వస్తే మటుకు జాగ్రత్త, అది దొరకదు మీకు. నేను చెప్తున్నాను, మీరు దేనికోసం వచ్చారు అది అసలు దొరకదు మీకు. చాలా మంది ఏమంటారు తెలుసా? డబ్బులు కావాలనుకుంటున్నారు, వాళ్ళకి అసలు తక్కువ. బైబిల్ ఏం చెప్తుంది? తన ప్రాణం కాపాడుకోవాలనుకున్నవాడు దానిని, నా నిమిత్తమై తన ప్రాణం పెట్టాలనుకున్నవాడు దానిని దక్కించుకోండి. ఇప్పుడు మీరు ఏది కావాలంటారు దేవుని వచ్చి అది మీకు దక్కదు. ఏది కావాలన్నా దక్కదు. మరి ఏం కావాలంటే నీతి రాజ్యం కావాలంటే ఆయన అన్ని చెప్తాడు. ఏది కావాలో ఆయన తెలుసుగా, ఎప్పుడు ఏం చేయాలి ఆయన తెలుసుగా. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నాడు? ఇన్ని కష్టాలు ఎందుకు పడ్డావు పౌలు? నువ్వేం చేతకన్నాడు అంటే, ఆ నాడుల్లో అధిక విద్య చేసిన వాడు, గొప్ప ఉద్యోగం చేసేవాడు, ఒక అధికారం కలిగిన వాడు, మంచి పేరు ప్రఖ్యాతి కలిగిన వాడు, మరి ఎందుకు నువ్వు ఈ యొక్క కష్టాలు పడ్డావంటే పరలోకం కొరకు, ఆ పరిశుద్ధుల స్వాస్థ్యములో నాకు భాగం కావాలి. ఇదిగో నేను ఇన్ని రాత్రి పగలు ఇన్ని చేసే దేనికి తెలుసా? మా యొక్క కిరీటమును, మా అతిశయమును, మా మహిమయు ఎవరైనా మాట్లాడుతున్నారు ఇక్కడ? యేసుక్రీస్తునందు మీరే. ఎవరు? రక్షించబడిన మీరే. రేపు అక్కడ మహిమ, కిరీటము, ఆనందము, అతిశయము. మీరు ఒక్కళ్ళు కూడా మారలేదనుకో అక్కడ ఏముండదు. ఇక్కడ మీరు ఉన్నారు పాపం, ఒకళ్ళు 5 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, మారారు. కనీసం మీరు ఒక్కళ్ళను కూడా మార్చుకోలేదు అనుకో ఆయనకే బహుమానం అవుతుంది. ఒక్కళ్ళను కూడా మార్చుకుందాం అనుకున్నా కానీ ప్రభు కుదరలేదంటే, కుదరకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తారు. కనీసం ఒక 5-6 ఒక లేదు లేదని ఒక 10-20 వేల ఒక అకౌంట్లో వేసుకొని ఉంటాం. ముందు జాగ్రత్తతో రేపు ముసలి వాళ్ళని అయితే నాకు బోరి పెట్టాలి, ఈ చూసేది పెడతాను, ఎంత జాగ్రత్త. ఎవరికి పెట్టకుండా అన్ని చాలా జాగ్రత్తగా అన్ని పెట్టుకుంటారు. ఎవరికి కూడా చెప్పము, అసలు ఉన్నా కూడా చెప్పము. చనిపోయిన తర్వాత కూడా ఎవరికి తెలియకుండా అట్టే పోతాయి. కానీ ఇప్పుడు ఎంత జాగ్రత్త తీసుకున్నాము ఈ శరీరం కోసము, పరలోకం కోసం ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాం ఈరోజు మనం. పాడి భాగస్తులంటే గారిని విద్య చేసి సీమోను కంటే కూడా డేంజరస్ కాదు జనాలు ఈరోజు. సీమోన్ అన్న కొద్దిగా అడ్డు ఇటు ఆలోచిస్తుంది, కానీ ఇదేమనుకున్నారు తెలుసా? ఎవరు చూసి చచ్చిపోయిన తర్వాత మనలో ఎంతమంది అంటారు తెలుసా? ప్రార్థనకు వచ్చే వాళ్ళలో 50 మంది వస్తుంటే 40 మంది ఏమంటారు తెలుసా? చచ్చిపోయిన తర్వాత ఊరు చూసిరయ్యా అనేవాళ్ళు. ఒకవేళ నా ముందు చెప్పలేకపోయినా పర్సనల్ మోకంతో చెప్తుంటారు, మీరు ఏంటంటే కావాలంటే. చచ్చిపోయిన తర్వాత ఊరు చూశారు, ఉన్న ఈ 4 రోజులే ఇవన్నీ, తర్వాత ఊరు తిట్టిపోద్దు, ఇంక ప్రార్థనకి పోతుంది. నాకు అర్థం కాల. పాడి భాగస్తులు కావాలి, కనీసం సువార్త కొరకు కానీ ఆత్మ కొరకు మీరు ప్రయాసపడాలి. మన ప్రాంతంలో కనీసం ఒక్కళ్ళైనా మార్చుకోమంటే వీళ్ళు మారితే కాదు అంటే అంత ఈజీగా మారుతారా? 500 రూపాయల వరకు పోతాయి అక్క. పొద్దున పోయి సాయంత్రం దాకా కష్టపడితే చెమటోడితే వచ్చేది 500. అంత కష్టపడితే 500 వస్తుందంటే రేపు పొద్దుడికి అయిపోతుంది. శాశ్వత కాలం అంటే ఒక ఆత్మ మారాలంటే ఎంత కష్టపడాలి? 1 లక్ష రూపాయలు సంపాదాలంటే సంవత్సరం మొత్తం కష్టపడితే 1 లక్ష రూపాయలు అప్ప. ఆ 1 లక్ష కూడా మన చేతిలో ఉంటాం. 5 లక్షల రూపాయలు చేతిలో తీసుకుంటాము, మళ్ళీ 2 గంటలు తిరిగే లోపల 1 లక్ష దాకా వెళ్ళిపోతాయి. శాశ్వత కాలం అంటే ఆత్మను కాపాడాలంటే ఎంత కష్టపడాలి? ఇప్పుడు ఏదేం చెప్తారంటే ఎంత చెప్తా నేను మారట్లా, నువ్వు కష్టపడట్లా, కష్టపడేవాడు చదువుతా. పొద్దున పోయి సాయంత్రం దాకా నీకెందుకు ఇంత కష్టం అంటే మనం వేసుకున్న పొలాన్ని మనం కష్టపడే ఊరు కష్టపడాలి. ఎంత బాగా చదువుతుంది. ఇప్పుడు ఎలా కానీ నేర్చుకోవాలి నీతులు. వదిలేస్తే ఏమవుద్ది?
పాడైపోతుంది. అంతకాత్రం ఊరేయమనరు, అంత మాత్రం ఎందుకు అంటే ఇప్పుడు ఏసేవాడు కష్టపడాలి. ఇప్పుడు దేవుళ్ళకి వచ్చారు కాబట్టి కష్టపడాలా లేదా? మరి కష్టపడమంటే ఎవరు కష్టపడుతున్నారు? కనీసం అసలు మొఖం ఈ యొక్క శరీరం మీద చెమట కూడా రాజులు కష్టాన్ని పెడుతుంటే కనీసం ఏ రోజున మోకాలు గాయాలైనా, కనీసం నేను ఎప్పుడైనా కూడా ఏడైనా కూడా ఒక మనిషి కొరకు నువ్వు ప్రయాసపడ్డప్పుడు ఏదైనా ఒక మాట అనిపించుకున్నావా? ఇంట్లో మనుషులు ఏడుకో పడిగిపోతున్నా వద్దంటే నీకెందుకు కొరకు వచ్చని చదువుతున్నా వాళ్ళు తిడుతున్నా పడిగిపోతున్నా. ఎందుకంటే దీనికోసం తప్పదు, కానీ పరలోకం కోసం పారలోక స్వాస్థ్యములు నీ పాలి భాగస్తులు. దేవుడి రాజ్యం ఉంది, రాజ్యంలో నేను ఉండాలి, కనీసం ఒక్కలనైనా మార్చుకోవాలని ఒక్కల కోసం నేను ఎంత కష్టపడుతున్నావు చెప్పండి. మరి నిద్రాహారాలు మానుకొని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? మా ఆహారం మానుకొని ఉపవాసం ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఎప్పుడు ఉంటామంటే ఏ పని ఏది లేకపోయినా ప్రశాంతంగా ఓరకుండా అప్పుడు ఆలోచిద్దామని. అప్పుడు కూడా నువ్వు వద్దంటే ఆగుద్దా పనులు? మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఏదో పని ఉంటూనే ఉంటుంది, లేకుండా ఉండదక్క. మనం అంటాం ఏ పని లేకుండా ఎప్పుడు లేకుండా మనకు పని అప్పసం పని ఉండేది. పని ఎప్పుడైతే లేకుండా ఉంటుందో అప్పుడు మనం ఏదో చెల్లిపోవాల్సిందే. కాబట్టి ఇక్కడ ఏమంటారు తెలుసా? పౌలు గారు అంటున్నాడు, ఎంతగా నేను ఎందుకు శ్రమలలో పాలివాడిని అవుతున్నానంటే కనీసం ఇద్దరినైనా సంపాదించుకోవాలి. ఆయన అంటున్నాడు కనీసం ఇద్దరినైనా సంపాదించుకోవాలి, కనీసం ఒక నలుగురినైనా పరలోకం తీసుకెళ్ళాలి. ఎంత కష్టపడుతున్నాడు ఆయన, ఎంత శ్రమ పడ్డాడు. కనీసం ఈరోజు ఆ నలుగురిని తీసుకున్నప్పుడు ఆ 10 మంది మారినప్పుడు ఆ 10 మందిలో బాగా ఊరుకుంటుందంట. నా జత పనివాడైనా నాతోటి పాలి భాగతుడైనా తీతుకు భాగం ఉండాలి, తిమోతికి భాగం ఉండాలి, బర్నబాకు భాగం ఉండాలి. అక్కడ ఉన్న విశ్వాసులు మాస్టర్ వాళ్ళు తీసుకొచ్చి కొంత సొమ్మించుడుగా ఇదిగో నువ్వు వెళ్ళి అక్కడ సువార్త చేయమనగా వాళ్ళు కూడా భాగం ఉండాలి. ఇన్ని భాగాల్లో నాకు ఎంతమంది వస్తారు? భాగాలు వచ్చింది, ఇన్ని భాగాలు ఎంతమంది వస్తారు అంటే ఇంతగా ఉన్నాడు. కాబట్టి కనీసం ఇద్దరినైనా కనీసం ఒక్కరినైనా సంపాదించుకోవాలి. పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలి భాగస్తులంటే పరిశుద్ధుల కొరకు దేవుడు సిద్ధం చేసినటువంటి పరలోకములో ఆత్మల సంపాదన కొరకు మనం ఈరోజు ప్రయాసపడాలి. ఈరోజు ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడాలి. ఎవరు కూడా లోక సంపాదన కొరకు ప్రయాసపడుతుంటాం. ప్రయాసపడడానికి తప్పేనట్ల. ప్రయాసపడింది ఏమన్నాడు? సీమోనుతో ఏమన్నాడు? అమ్మ పేతురు ఏమన్నాడు గుర్తుందా? ఏమన్నాడక్క? సీమోనుతో పేతురు ఏమన్నాడు? ఎంత బంగారము, ఈ డబ్బులు అవన్నీ తీసుకొచ్చి కాళ్ళ ముందు పెట్టి ఆ వరం నాకు ఏమంటే ఏమన్నాడు? ఇంకా మీరు ఇలా పాపం ఏమన్నాడు? నీ వెండి నీతో కూడా నశించును గాక, నీ ధనం నీతో కూడా కాలిపోవును గాక అంటే అన్నాడు. లేకపోతే ఏమన్నా అన్నాడా? ఇప్పుడు మనకు కూడా కొత్త ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు వాడే చెప్పినట్టు మనకు చెప్పడం. ఇప్పుడు మనం ఏమంటున్నాం? సీమోను చెప్పారు అనుకుంటున్నాం, మనకు కాదు. బాగా ఆలోచించే సీమోనుకు అంటే నీవైనా ఒకటే నేనైనా ఒకటి, మనందరం ఒకటే. నా వెండి నాతో నశిస్తుంది, నీ వెండి నీతో నశించిపోతుంది. మరి నశించనిది ఏమిటి? ఆత్మలు. నశించిన ఆత్మలు ఎప్పుడైనా నశిస్తాయా? పరలోకంలో అగ్ని ఆగదు, పురుగు సాగదు అనేది ఆత్మలు ఉన్నాయి. మరి ఈ ఆత్మలో నిత్యము దేవుని రాజ్యంలో స్వాస్థ్యముగా ఎల్లప్పుడూ స్థుతిస్తూ పరిశుద్ధుడు 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 అని కొన్ని ఆత్మలు ప్రతిగానం చేస్తున్నాయి. ఇప్పుడు ఆ ఆత్మల్లో నువ్వెన్ని ఆత్మలు సంపాదించుకున్నావు ఈ రోజు వరకు? సంపాదించడానికి నువ్వు ఏదైనా పాలి భాగస్తుడివేవా? ఏదైనా శ్రమ పడ్డావా? ఏదైనా కష్టపడ్డావా? ఏదో 2 రోజులు కష్టపడ్డావు అనుకో, 3వ రోజు ఏం చెప్తారు తెలుసా? కష్టపడటానికి చేతగా వాడు ఏం చెప్తాడమ్మా? ఉదాహరణకు లోక సంబంధం చెప్తా. 2 రోజులు పనికి పోయిన అనుకోండి. ఇప్పుడు అమ్మాయి అనుకున్నా ఊరి గురించి ఎందుకు, ఇప్పుడు అమ్మాయి 2 రోజులు పనికి పోయింది అనుకో, 3వ రోజు ఏం ఆలోచిస్తుంది? పని బాగుంటే బాధం అనుకున్నా కానీ నా వల్ల కావాలి. ఎందుకు వల్ల కావట్లేదంటే కాలు బాగలేదు, కన్ను బాగలేదు, చెయ్యి బాగలేదు, ముక్కు బాగలేదు, ఇంకా చెప్పుకుంటుంటారుగా. ఇవన్నీ చెప్తే పని పోమంటున్నాను. ఇప్పుడు మనము కూడా దేవుని సువార్త కొరకు పాలి భాగస్తులకి కష్టపడాలంటే మనం ఏం చదువుతున్నాం? ఇది బాగలేదు, అది బాగలేదు, వాళ్ళు అంటున్నారు, ఈయన కావద్దు. ఇన్నిసార్లు చెప్పేవాళ్ళు మారుతున్నాక ఏమంటారంటే చేద్దామని మాకుంది కానీ ఊరికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు అనుకోండి పాపం చాలా మంది అనుకోండి తెలుసా? 100 ఎకరాల పొలం తీసుకొని 50 ఎకరాలు కందేసి 30 ఎకరాల బొబ్బర్లు వేసి 20 ఎకరాలు మింగేసి మొత్తం చేయాలని అందరికి ఉండదు. మరి చేస్తే కాదు. ఇప్పుడు మనం కూడా చాలా మంది అనుకోండి తెలుసా?
ఈ సంవత్సరం చూడు సువార్త ఎట్లా చేస్తాము? ఊరు చెప్పారు సువార్త కొరకు మేము యాడికి ఎవరు వరకు అనుకుంటారా? ఈ రోజు శనివారం కానీ ఆదివారం మధ్యాహ్నం కానీ చెప్పిన మాటలు సోమవారం మధ్యాహ్నం అనుకున్నవాకు ఎందుకున్నామంటే అపవాది తనకు సమయము కొంచెమని బహు క్రోధము కలవాడే దేవుని పని చేసేవాడిని ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు. దేవుడు పని చేసేవాడిని అందరూ పాడు చేయడం వెళ్ళాడు. కావాలని చూడండి, ఎక్కడికి పోతానని నేను ఇబ్బంది పెట్టడు. అబ్బా చాలా రోజులు అయితే పొద్దులు పోయి సినిమా వదులుకుంటాను పొయ్యిరా కావాలంటే ఏమైంది మధ్య మంచి కొత్త మాటలు మాట్లాడు పొయ్యిరా అయితే ఒక 100 రూపాయలు 200 తీసుకోమంటారు. నేను ఎంత పద్ధతి కలిగిందంటే అవును మరి పాడైపోవటానికి ఎవరు ఆటంకపరచరు. బాగుపడతానంటే అందరికి పాపాలు ఇక్కడ అందరికి అదే పాపం కావాలంటే ఇక్కడ మనకు కూడా పాపం ఇంతే. కొంపదీసి ఎవరైనా కూడా ఒక అరగంటతో ఎక్కువ ప్రార్థన చేస్తారు అనుకోండి, వీళ్ళు కూడా ఎంత భక్తి పడేవాడు భూమి మీద ఆడలేదు ఏ మొక్కతే పొరవడం 10 ఊరు పోరేమో పొయ్యేవాళ్ళు మాని వీళ్ళు పోరు ఎంత మామూలు తెలుసు. కొంపదీసి ఎవరైనా ప్రార్థనకు పోవటానికి ముందు ప్రయాస పట్టడానికి అబ్బో ఎంత భక్తి భూమి మీద ఊరికి లేదయ్యా. ఇప్పుడు ఊరు మార్చాలి అన్న గారడి విద్య చేసే సీమోన్ అన్న కొద్దిగా అట్టట్టున్నారు కానీ దానికంటే డేంజర్ ఉండదు. అందుకని పరిశుద్ధుల స్వాస్థ్యంలో నీకేమన్నారంట? పాడి భాగస్తులు కావాలి. ఏ రోజు నువ్వు పాడి భాగస్తులు అవుతున్నాము? అందుకని పౌలు ఏమన్నాడు తెలుసా? శ్రమలలో నేనేమంటున్నాడు? క్రీస్తు శ్రమలలో నేను పాడి భాగస్తుని అవుతానంటాడు. ఎందుకంటున్నాడు చూడండి, చదవండి మళ్ళీ ఆ మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:11 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:11 చూడండి. ఆయన శ్రమలలో పాలువాడొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును ఏంటమ్మా సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచి తిని. దేంతో సమానంగా ఎంచుకున్నాడంట? సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటామా? దేని కొరకు పెంటతో సమానంగా ఎంచుకున్నాడు సమస్తాన్ని? క్రీస్తు శ్రమలలో పాలివాడు అవ్వడానికి. ఈరోజు క్రీస్తు శ్రమలలో పాలివారు అవ్వాలంటే యేసు క్రీస్తు యొక్క సువార్త కొరకు అనేకమైన ఆత్మల కొరకు ఎంత కష్టపడుతున్నాం మనం? ఎంత కష్టపడుతున్నాం చెప్పండి. సువార్త చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఉంటది కానీ పాపం అమలు చేయటమే కష్టం. అక్కడ ఊరికి లేకుండా చెప్పండి అందరూ ఉన్నది ఘనంగా చేసి అందరూ మారి పరలోకం వస్తే బాగుందంటే మనసులు అనుకుంటే వద్దదా? ఉదాహరణ ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి ఏమనుకుంటారు తెలుసా? మీరు ఒక ఎకరా ఏదో కొబ్బరి కానీ మీరు కానీ వేసారు అనుకోండి, 10 మందిని పిడితే కూలి ఎందుకు కొరక పొద్దున్నే పోయి నేనే పోతానని మనసులో అనుకుంటా. 2 రోజులు పోసుకుంటే అయిపోదంట. పోయి కోరితే తెలిసేది అయిపోయింది. పొద్దున్నే లేగానే ఏమైంది అప్పు అంతూరు పోతానని 4 విడితే అయిపోతుంది ఒక్కోటంట. అంటే మనిషి ఏమైంది? కష్టపడితే ఏ పనైనా కష్టపడాలి. దేవుని పనిలో కూడా ఏముండాలంటుంది బైబిల్? కష్టం. కష్టపడకుండా ఏది రాదు. భూమి మీదే కష్టపడకుండా రాకపోతే పరలోకం వస్తుందమ్మా? ఈ భూమి మీదే 4 రోజులుంటే ఇదే కష్టపడకుండా రాకపోతే పరలోకంలో కష్టపడకుండా ఏమైనా వస్తుందా? ఏ రోజైనా ఉదయం 3 గంటలకు లేచి లేదా 4 గంటలకు లేచి గంటతోటి నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ యొక్క బంధుమిత్రుల కొరకు ప్రార్థన చేసావా? సరిపోతుంది. అందుకే లేకపోతే కాలేదా? శైలిలో పడితే ప్రార్థన చేయడానికి నిద్ర పట్టకపోతే ప్రార్థన చేస్తారు. బల్లె ఉంటుంది తెలుసా? ఏదంటే నిద్ర పట్టలేదు అందుకని వారికి ఎందుకని ప్రార్థన చేస్తున్నాం అన్నమాట. మరి శైలం ఏ రోజైనా వీళ్ళు ఎంతైనా మారదు. పౌలు గారు ఏం చేస్తున్నారంట? మోకాల మీద కూర్చొని ప్రార్థన చేసి చేసి నిద్ర వస్తున్నా కూడా ఎక్కడ నిద్ర వస్తుందోనని భయంతో బోధన కూడా మానుకున్నాడు. కడుపు కావాలంటే ఏమవుతుంది?